నమోదుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతామన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. గులాబీ శ్రేణులంతా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదులో పాల్గొనాలని సూచించారు. కూల్చివేతల రేవంత్ పాలనతో ప్రజలంతా విసిగిపోయారని మండిపడ్డారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని పువ్వాడ అజయ్ తేల్చి చెప్పారు. అందరికి తెలుసు, పార్టీ యొక్క నిర్మాణం చాలా ముఖ్యమైనది. అది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీ నిర్మాణం గట్టిగా ఉంటే ఆ క్యాడర్ కానీ లేకపోతే శాఖలు కానీ గట్టిగా ఉన్న దగ్గర పార్టీ అధికారంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా లేదా ఏ పరిస్థితుల్లోనైనా సరే పార్టీకి మనుగడ ఉంటుంది పార్టీ నిర్మాణం వల్లనే. సో అలాంటి నిర్మాణ ప్రక్రియలో ఇప్పుడు మొట్టమొదటిది సభ్యత్వ నమోదు కార్యక్రమం. సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటుగా గ్రామ కమిటీలు మరియు మండల కమిటీల యొక్క టౌన్ కమిటీల యొక్క నియామకాలు జరుగుతాయి. ఇందులో మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో టోటల్గా ఆన్లైన్ మెంబర్షిప్ కార్యక్రమం తీసుకోవటం కూడా ముదాహం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇంకా పుస్తకాలు లేవు, పుస్తకాలు రాసేది లేదు, కేవలం ఆన్లైన్ మెంబర్షిప్పే ఉంటుంది. కాబట్టి దానికి కూడా శిక్షణా తరగతులు ప్రతి బూత్ నుంచి ఇద్దరు మరి బూత్ కమిటీ సభ్యుల్ని తీసుకొని వారికి ఎవరికైతే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుందో ఆ యాక్సెస్ ఉన్న వాళ్ళకి మరి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ బూత్లో ఉన్న మిగతా సీనియర్ పార్టీ సభ్యులను కూడా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు తీసుకుపోయే కార్యక్రమానికి శిక్షణా తరగతులు కూడా ఉంటాయని చెప్పి ఇన్ఛార్జి గారు తెలియజేశారు. మరి క్వాలిటేటివ్ మెంబర్షిప్ అనేది ఇంపార్టెంట్, క్వాంటిటేటివ్ మెంబర్షిప్ ఇంపార్టెంట్ కాదు. క్వాలిటేటివ్ మెంబర్షిప్ ఈజ్ ది ఇంపార్టెంట్. తప్పకుండా క్వాలిటేటివ్ మెంబర్షిప్ కోసం ప్రయత్నం చేస్తే వచ్చే తరానికి ఇంకొక 10-15 సంవత్సరాలకు సరిపడా క్యాడర్ కూడా మనకు నిర్మాణం జరుగుతుంది. తప్పకుండా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీ నిర్మాణం జరగాలి అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటుండు, ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటుండు.